అందరికీ నమస్కారం అండి. రేపే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఏమి చేయాలి? వాటి విశిష్టత గురించి తెలుసుకుందాము. వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండుగను చేస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభం అని విష్ణు పురాణంలో వివరంగా ఉంది. అక్షయ తృతీయ నాడు రోహిణి నక్షత్రం ఉంటే ఆ సంవత్సరం ఇంకా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతారు. ఆ రోజు చేసేటటువంటి హోమము, దానము, పితృదేవతలకు తర్పణాలు, పూజలు అన్నీ కూడా అక్షయం అవుతాయి. ఆ రోజు ఏ పని చేసినా అక్షయం అవుతుంది కనుక దాన్ని అక్షయ తృతీయ అంటే అక్షయ తదిని అక్షయ తృతీయ అని పిలువబడుతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఈ రోజు ఏ కార్యాన్నన్నా మొదలు పెడితే అది అక్షయముగా ఉంటూ వృద్ధి చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారము లేదా సోమవారం నాడు వస్తే ఇంకా విశేషంగా చెప్పబడుతుంది. కొన్ని ప్రాంతాలలో గోదాదేవికి డోలోత్సవము, కృష్ణుడికి డోలోత్సవము చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్థాలు, నానవేసిన శనగలు వాయినమిస్తారు. ఈరోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి చక్కెర కలపబడిన పేలపిండిని మాత్రమే భుజిస్తారు. బద్రీనారాయణ మందిర ద్వారము ఈరోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకొని ఉంటుంది. బద్రీనారాయణుడు గుడి, కేదారేశ్వర స్వామి గుడి కూడా అంటే ఉత్తరాఖండ్లో ఉన్న ఈ రెండు గుడుల్ని అక్షయ తృతీయ నాడే తెరుస్తారు. అంతకుముందు 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. అది అక్షయ తదియ నాడు ఈ గుడిని తెలుస్తారు. పరశురాముని జయంతి కూడా ఆ రోజే జరుపుకుంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరునికి ధనాధిపతిగా శివుడి యొక్క అనుగ్రహము వరము లభించిన రోజు ఈ రోజే. శివుడు అన్నపూర్ణదేవి దగ్గర గుప్త రూపంలో భిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది. ఈ రోజు చేసే మంచి పనులు కోట్ల రెట్లు ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈరోజే వ్రాయడం మొదలుపెట్టారు. దీని వలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈ రోజుకి పొందగలుగుతున్నాము. శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రను అనుగ్రహించారు. కుచేలుడికి శ్రీకృష్ణుడు అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగింది అక్షయ తృతీయ రోజే. బంగారు, వెండి కొనాలని ఎక్కడా కూడా శాస్త్రముల్లో తెలుపలేదు. ఈరోజు చేయవలసిన మంచి పనులు, దానాల గురించే ప్రస్తావించబడింది. భగవంతుణ్ణి ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే వారికి ఉన్న దానిలో నలుగురికి మంచి కోరి ఒకరికి సహాయం చేసేవారికి, పేదవారికి తమకు చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంత కోటి రెట్లు రూపములో మనకే చేరుతుందని తెలుస్తుంది. కృతయుగానికి ఆది అయిన ఈరోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలలో వివరించబడింది. ఆ తర్వాత నీటి కుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, శనగలు మొదలైన మరియు పెరుగు దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుధ్యము లభిస్తుందని భవిష్య పురాణము, దేవి పురాణము తెలియజేస్తున్నాయి. ఈ శ్రీ మహావిష్ణువుకి చందనము లేపనము చేయడం వల్ల నారాయణి మందిరవాసము లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రంలో స్వామివారికి సంవత్సరానికి ఒక రోజు చందనము పూత పూసి అలంకరిస్తారు. మరలా వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకు చందనము తీసి మరలా అలంకరిస్తారు. ఈరోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధము చేయాలి. వైశాఖ శుద్ధ తదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారము, వస్త్రములు
నీటితో నిండిన కుండ దానం ఇవ్వడము మహాపుణ్యమని భవిష్యోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి ఉంది. ఈరోజు సూర్యచంద్రులు ఇద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వలన అనంత ఫలితం పొందగలము. తులసి ఆకులతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన అనంత పుణ్య ఫలితం లభిస్తుంది. గోధుమలు దానం చేస్తే ఇంద్రుని యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు ఉండదు. పానకము, వడపప్పు, మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకు నివేదించడం మంచిది. మామిడి పళ్ళు, విసినికర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లయితే వాటికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి. కంచు గిన్నెలో నీటిని పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, తులసి, వక్క దక్షిణతో సహా దానం చేస్తే గయాలో శ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు కంచు అంటే చాలా ఖరీదుతో కూడుకున్నది కాబట్టి ఇప్పుడు మనం దానం ఇచ్చేది రాగి చెంబులో నీళ్లు పోసి దానిలో యాలకుల పొడి, పటిక బెల్లము వేసి అలాగా ఒక తాంబూలంతో దక్షిణతో స్వయం పాకంతో ఒక బ్రాహ్మణోత్తముడికి కానీ ఒక పేద వాళ్ళకి కానీ దానం ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళి కావాలనుకునేవారు, పితృశాపాలు ఉన్నవారు చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చెట్లని నాటడము అనంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పటికీ తరగని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషధ మొక్కలు ఈరోజు నాటితే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని పురాణాలు వివరంగా చెబుతున్నాయి. ఇదండి అక్షయ తృతీయ అంటే అక్షయ తదియ రోజు మనం అందరం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలండి. మనం ఈరోజు ఎంత దానము చేసినా అంతకంటే మంచి మనసు నిండా భగవంతుని నిలుపుకుని మనకి ఉన్నంతలోనే ఆర్భాటం కాదు, భక్తి ఎంత అనేది ప్రధానము. భక్తితో భగవంతుని పూజించి ఈరోజు ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని స్తోత్రాలు వినినా, ఆ భగవత్ సంబంధమైన ఏ కార్యాలు చేసినా ఇక జీవితంలో అత్యున్నత స్థితికి వెళతారని పురాణంలో వివరంగా చెప్పబడి ఉందండి. ఇది అక్షయ తృతీయ రోజు అందరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు. ఇక పుణ్యస్త్రీలు అయితే ఈరోజు తన భర్తతో కలిపి గుడికి వెళ్ళి సౌభాగ్య వస్తువులు అంటే వీలు ఉన్నవారు చీర లేదంటే జాకెట్ ముక్కలు 2 తాంబూలము అంటే తాంబూలంలో 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు, 2 వక్కలు, చిల్లర పైస కానీ లేదంటే మనకు తోచిన ద్రవ్యము కానీ, పసుపు, కుంకుమ, గాజులు ఇలాగా సౌభాగ్య వస్తువులు ఎవరికి వీలున్న వాళ్ళు తర్వాత దీనితో ఒక రాగి చెంబులో నీళ్లు వేసి దాంట్లో దీని యాలకుల పొడి కలిపి పటిక బెల్లం వేసి ఆ కుండను అంటే అది అక్షయ పాత్ర అంటారు. వీటితో భార్యాభర్తలు ఒక బ్రాహ్మణోత్తముడికి కానీ లేదంటే ఒక పేదవాడికి కానీ ఇది దానం ఇవ్వడం వల్ల విశేషమైన లక్ష్మీనారాయణల కటాక్షం లభిస్తుందండి. నారాయణుడి అనుగ్రహం ఉంటేనే లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుంది. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుతూ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.